వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారం పోయినా ఆక్రోశంలో జగన్మోహన్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకి పాల్పడుతున్నాడు. తాను మళ్లీ అధికారంలోకి వస్తానని, అధికారంలోకి వస్తే మిమ్మల్ని కూడా ఇదే జైల్లో పెడతానని పగటి కలలు కంటున్నాడు అని టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం జొన్న గురకల గ్రామంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ను నమ్ముకున్నారని, జగన్ విమర్శలు చేయటం అతని అమాయకత్వానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఆయన మేము అధికారంలోకి వస్తాము, మేము కూడా రెడ్ బుక్ ఓపెన్ చేస్తాము, మీ అంతు చూస్తాము. దళిత నాయకుడు ఆయన ఎవరు ఆదిమూలం సురేష్ని అరెస్ట్ చేసేసినారంట, ఆవేదన వ్యక్తం చేస్తాడు. నేను అడుగుతాను, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన నువ్వు చేసినంత నరమేధం ఇంకెవరు చేసినారు భారతదేశంలో? నువ్వు ఈరోజు దళితుల గురించి, దళిత సంక్షేమం గురించి, ఆదిమూలం సురేష్ గురించి మాట్లాడుతున్నావు. పైగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడడానికి కోసమే బుడమేరు వాగులో ఉన్న నది నీళ్ళని డైవర్ట్ చేసి విజయవాడ నగరాన్ని ముంచడానికి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వరదల్ని ఎదుర్కోని విధంగా రాత్రి పగలు కష్టపడి వరదల్ని మేనేజ్ చేస్తూ ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే విమర్శలు చేయడానికే ఉన్నట్టున్నావు నువ్వు. అందుకే నీకు కనీసం ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి దిగజారిపోయినావు. మాట్లాడేదానికి ఒక అడ్డు వదుకులేదు. పైగా ఇంకొక మాట అంటాను ఆయన, భయపెట్టేది, మేము అధికారంలోకి వస్తే దీనికన్నా రెట్టింపుగా నీ పైన వేధింపులు చేస్తాం, కక్ష సాధింపులు చేస్తాం అనేసి. నువ్వు ఇంకా అధికారంలోకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇటువంటి బుడ్డ బెదిరింపులు, తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవరు బెదిరేది పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ ఖాళీ అయిపోతుంది, చూస్తాము.